హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజన. ఈరోజు నేను మీకు ఇంతకుముందు దీపావళి హాల్ అని చెప్పి ఒక శారీస్ వీడియో చేశాను కదా, అందులో శారీస్కి కుట్టించుకున్న బ్లౌజెస్, దాంతోపాటు ఇంకొన్ని శారీస్కి కుట్టించుకున్న బ్లౌజెస్ కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ప్రీవియస్గా చేసిన బ్లౌజ్ డిజైన్స్ వీడియోస్ని అందరూ బాగా ఎక్కువసార్లు చూసి నాకు హ్యాపీనెస్ ఇచ్చారు. సో ఈ వీడియో కూడా మీకు అలాగే నచ్చుతుంది అనుకుంటూ లేట్ చేయకుండా ఇంకా బ్లౌజెస్ చూపించేస్తాను మీకు. సో ఫస్ట్ ఈ డోలా సిల్క్ శారీ, ఇది ఆల్రెడీ మీకు నేను ఆ హాల్లో చూపించాను ఆ వీడియోలో. సో ఇప్పుడు శారీ డీటెయిల్స్ ఏం చెప్పను. ఇది డోలా సిల్క్ శారీ, జస్ట్ చూపిస్తాను అంత ఐడియా కోసం. శారీ వచ్చి ఇదిగో ఇలా ఉంటుంది. మీకు ఈ బ్లూ మీద ఈ పిచ్చివాయి ప్రింట్స్ అంటే కామధేను అవి ఉన్న ప్రింట్. అండ్ ఇది పళ్ళు, సన్న పళ్ళు ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ కూడా సేమ్ మనకు పళ్ళు ఏ కలర్లో ఉందో అలా బుటీస్ ఉన్న ఈ బ్లౌజ్ పీస్ ఇచ్చాడు అనమాట. సో దీనికి నేను ఏం చేశాను, జస్ట్ చాలా సింపుల్గా నెక్ 3 పిన్ నెక్కే, ఇలా 3 పిన్ నెక్ ఇచ్చుకున్నాను, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇప్పించి. ఈ చేతులు మాత్రం చిన్న బుట్ట చేతులు, ఇలా బుట్ట చేతులు అంటే ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు నా బ్లౌజ్ ఎక్కడ ఉందో అక్కడ వరకు వస్తుంది ఈ బుట్ట కూడా. ఈ బుట్ట చేయికి ఏం చేశానంటే ఇలా బాక్స్ ప్లీట్స్ అంటారు కదా, ఐడియా ఉందా మీకు? బాక్స్ ప్లీట్స్ అంటే ఇలా పట్టీలా వస్తుంది కుర్చీ, ఈ పట్టీలాగా వచ్చిన కుర్చీలు ఇప్పించి హ్యాండ్కి మధ్యలో దాన్ని ఇలా కలిపి బీడ్స్ కుట్టేశారనమాట. అంటే ఇది ఒక బౌ టైప్లో ఉంటుంది చూడడానికి. ఎస్ కరెక్ట్, బౌ అంటాం కదా, ఆ బౌలాగా ఉండేలాగా ఇలా హ్యాండ్కి అలా పెట్టించాను అనమాట. సో అంతే, ఇది సింపుల్, చాలా సింపుల్, బట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ నెక్, దీనికి జరీ పైపింగ్ ఇచ్చారు అంతే, పెద్ద ఎక్కువ మోడల్ ఏం లేదు, సింపుల్ జస్ట్ హ్యాండ్ వర్క్ చూసాను అనమాట అంతే దీనికి. ఇది బ్లౌజ్. నెక్స్ట్ వచ్చి ఈ బ్లూ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్లో ఈ శారీ కూడా మీకు ఆ వీడియోలో ఉంటుంది చూడండి. ఇట్లా శారీ వచ్చి ఈ కాంట్రాస్ట్ కలర్స్ అనమాట, రెండు బ్లూ షేడ్సే, బట్ అది నేవీ బ్లూ అండ్ ఇది వచ్చి మన సర్ఫ్ బ్లూ అంటాం కదా అలా ఉండి బాందిని ప్రింట్ అనమాట. దీని బ్లౌజ్ వచ్చి సేమ్ నేవీ బ్లూ అండ్ విత్ బాందిని పళ్ళు కలర్లో బార్డర్ కలర్లో ఉన్న బ్లౌజే ఇచ్చారు. దీనికి ఏం చేస్తానంటే ఇది కూడా షార్ట్ బుట్ట, సింపుల్ బుట్ట అనమాట, చిన్న బుట్ట, పెద్దది కాదు. ఇది కూడా ఈ హ్యాండ్ అంతా వస్తుంది. అండ్ దీనికి వచ్చి ఇలా ఫ్రంట్ మనకి ఆ బ్లౌజ్లో పట్టీ వస్తుంది కదా, బార్డర్లో పట్టీని వచ్చి ఇలా నెక్కి వాడాను అనమాట, హ్యాండ్కి కాకుండా నెక్కి పెట్టమన్నాను. సో నెక్కి ఇలా, అండ్ ఇక్కడ దీన్ని ఈ నెక్ని ఏదో పేరు నాకు గుర్తులేదు, బట్ ఇలాగ ఈ నెక్కి ఇలాగ అండ్ ఇలాగ ఈ రెండింటికి వాడడానికైతే ఆ బ్లౌజ్లో ఇచ్చిన పట్టీని వాడుకున్నాం. అండ్ బ్యాక్ వచ్చి మామూలు అగైన్ 3 పిన్ నెక్ విత్ మధ్యలో పోట్లీస్ పెట్టించాను అనమాట. ఆ బార్డర్లో ఉన్న బాందిని క్లాత్ తోటి మధ్యలో ఇలా పోట్లీస్ ఇలా పెట్టించుకున్నాం అనమాట. కొంచెం ఇవన్నీ సింపుల్ బ్లౌజెస్, ఏం లేదు, జస్ట్ హ్యాండ్ అండ్ నెక్ మీద కొంచెం ఫోకస్ చేసి కుట్టించుకున్నాను అంతే. ఇది శారీలో బ్లౌజే. ఇవన్నీ ఇప్పుడు నేను చూపించే ఈ దివాళీ శారీస్ అన్నీ ఆల్మోస్ట్ నేను షార్ట్స్ చేసున్నాను, వైటీ షార్ట్స్, మీరు అందరు చూసే ఉంటారు. సో ఎలా ఉందన్నది లుక్ కూడా మీకు అందులో తెలిసిపోతుంది. పిక్చర్స్ అయితే ఎక్కువ ఉండవు, ఎందుకంటే నేను పెద్ద అంటే ఏమంటారు దాన్ని, కెమెరా పర్సన్ కాదు, ఫోటోలో దిగడం పెద్దగా అలా అలవాటు ఉండదు. నెక్స్ట్ ఇదొక కోట అనమాట, సిల్క్ కోటా శారీ. దీనికి ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. శారీ అంతా సేమ్ కలర్ ఉంటుంది. అండ్ 2.5 మీటర్స్ నుంచి ఇది ఫుల్ వర్క్ ఉంటుంది ఇలా థ్రెడ్ వర్క్. అండ్ ఆ 2.5 తర్వాత నుంచి హాఫ్ అంటే మోకాలు దాకా ఉంటుంది అనమాట వర్క్. దీనికి ఇది శారీ అంతా మనకి వర్క్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అంత వర్క్తో కనిపిస్తుంది కాబట్టి బ్లౌజ్ని ఇంక హెవీ చేయదలుచుకోలేదు. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అయితే ఇదే సేమ్, దానికే 3 పిన్, యూజువల్లీ నేను 3 పిన్ నెక్ ప్రిఫర్ చేస్తాను. 3 పిన్ నెక్ ఇచ్చుకుని హ్యాండ్స్కి ఏం లేదు, జస్ట్ ఇక్కడ నార్మల్ హ్యాండ్, ఎల్బో లెంత్ హ్యాండ్కి మధ్యలో ఇలా పర్ల్స్ పెట్టించుకున్నాను అనమాట. ఆ థ్రెడ్ కలర్కి మ్యాచ్ చేస్తూ ఇట్లా ఒక ఏంటంటారు అది బాదాం షేప్లో కట్ చేయించి దాని కింద నెట్ పెట్టారు, సేమ్ కలర్ నెట్ పెట్టి నెట్ మీద ఇలా 3 లేయర్స్ ఈ ముత్యాలు పర్ల్స్ యాడ్ చేయించుకున్నాం అనమాట. సో ఇది వెరీ సింపుల్. ఈ లేస్ వచ్చి వాళ్ళ శారీలో ఆల్ ఓవర్ శారీకి ఉంది అండ్ బ్లౌజ్కి కూడా ఇచ్చాడు, అదే లేస్ ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసింది. ఇది రీసెంట్గా హోలీ షార్ట్లో కూడా వేసుకున్నాను, ఇంకొకసారి ఎక్కడికో వెళ్తూ వేసుకున్నాను. సో ఇవన్నీ షార్ట్స్లో ఉంటాయి, మీకు ఐడియా కోసం
ఆ షార్ట్స్ అన్నీ చూసుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇది ఇంకొక రా సిల్క్ టైప్ కొంచెం రఫ్గా ఉండే మెటీరియల్ శారీ. ఇది శారీ అంతా జస్ట్ ఇంతే, ఇలా చెక్స్ వచ్చి కడ్డీ బార్డర్ అంటారు కదా, జరీ బార్డర్ అది వచ్చింది శారీ అంతా. అండ్ దీనికి యాక్చువల్లీ 2 బ్లౌజెస్ ఇచ్చారు. ఒకటి సేమ్ ఇదే కలర్ ఇదే చెక్స్తో ఒకటి, అండ్ రెండోది కలంకారీ రా సిల్క్ బ్లౌజ్ ఒకటి ఇచ్చారు. నేను అది కూడా ఆ వీడియోలో చూపించున్నాను, బట్ అది ఇంకా నేను కుట్టించలేదు. మీన్ వైల్ ఏంటంటే ఇది ఇచ్చారు కదా, దీంతో ఒక బ్లౌజ్ చేయించాను. అది కూడా కాంట్రాస్ట్ వేరే మెటీరియల్ తీసుకొని, ఎందుకంటే సేమ్ ఇదే బ్లౌజ్ అయితే శారీ అంతా ఒకే కలర్ ఉంటే చూడ్డానికి అంత ప్లెజెంట్గా ఉండదు అనిపించింది. సో మిక్స్ మ్యాచ్ చేయాలనిపించి నేనైతే ఇదిగో ఈ కలర్కి ఈ గ్రీన్ షేడ్ తీసుకున్నాను, బాందిని డిజైన్ ఉన్నది తీసుకొని. ఇది చోలీ నెక్ అనొచ్చేమో దీన్ని. సో ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా చోలీ నెక్ పెట్టించుకున్నాను. ఏది ఆ గ్రీన్తో ఆ కాంట్రాస్ట్ గ్రీన్ తీసుకొని మీకు నచ్చిన కాంబినేషన్ వాడుకోవచ్చు. నాకు అక్కడ ఉన్న వాటిలో గ్రీన్ సూట్ అయింది అనిపించి గ్రీన్ తీసుకున్నాను. సో ఈ గ్రీన్ వచ్చి ఇలా చోలీ మోడల్ కట్ అనమాట ఇది. అండ్ దీనికి గోల్డ్ లేస్ పైపింగ్, ఇది రెడీమేడ్గా దొరికే లేసే. ఈ లేస్ ఇలా నెక్కి అండ్ ఇలా సైడ్స్ ఈ పైన షోల్డర్ నుంచి సైడ్స్కి ఇలా కట్ అవుతుంది అనమాట. సో ఈ షేప్ అయితే ఇలా వస్తుంది. అండ్ హ్యాండ్స్కి కూడా కింద ఇలాగా స్కాలప్ బార్డర్ చేయించి కింద అటాచ్ చేయించుకున్నాం అనమాట. మామూలుగా వాళ్ళ హ్యాండ్ అయితే ఇక్కడ వరకే ఉంటుంది. సో మళ్ళీ అది ప్లెయిన్గా ఉంటే బాగోదు అనిపించి ఈ సేమ్ మెటీరియల్ని ఇక్కడ కింద కూడా ఇలా స్కాలప్ చేయించి ఇలా పెట్టారు. అండ్ వెనకాల వస్తే కీ హోల్ నెక్కి మళ్ళీ అదే సేమ్ లేస్ రన్ అవుతుంది అనమాట నెక్ చుట్టూరు. యాక్చువల్లీ కీ హోల్ అంటే ఏదో పెద్ద అల్ట్రా మోడర్న్ నెక్, ఇవి అందరం వేసుకోవచ్చా వేసుకోకూడదా, ఏజ్కి తగ్గట్టు వేసుకోవాలి అన్నట్టు అనుకుంటారు. కానీ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ అండి. ఎందుకంటే నార్మల్ మన నెక్ ఇదేం లేకుండా అయితే కూడా ఇలాగే ఉంటుంది. ఇది ఇక ఇంతవరకే వస్తుంది మన నెక్. సో మనం ఇంకా మోర్ పార్ట్ ఆఫ్ ది బాడీని కవర్ చేస్తున్నాం ఇలా పెట్టి. సో ఇది చాలా డీసెంట్గానే ఉంటుంది తప్ప ఇలాంటి బ్లౌజ్ గురించి ఆలోచించక్కర్లేదు. ఏ ఏజ్ వాళ్ళైనా నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. అండ్ వన్ థింగ్, ఇలా కీ హోల్లో నాకు అనిపించే అడ్వాంటేజెస్ ఏంటంటే షోల్డర్స్ ఇలా ఒక్కొక్కసారి ఇలా జారుతున్నట్టు ఉంటుంది కదా, అది లేకుండా మంచి ఫర్మ్గా బ్లౌజ్ పట్టుకొని కరెక్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇది నేను ప్రిఫర్ చేస్తాను యాక్చువల్లీ. సో ఇది బ్లౌజ్ గురించి. బాగుందా? ఇది రీసెంట్గా కట్టుకున్నాను ఒక రీల్లో. సో చాలామంది బాగుందన్నారు. సో చూడండి ఒకసారి, బాగుంటుంది. ఈ మోడల్ అయితే నాకు బాగా నచ్చింది. ఇది హైనెక్, బ్యాక్ కూడా హైనెక్ వస్తుంది ఇలా కీ హోల్ కాబట్టి. నెక్స్ట్ ఇది ఒక ఫ్యాన్సీ శారీ. ఇది కూడా నేను కట్టుకున్నాను ఇంతకుముందు. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ గురించి నన్ను అప్పుడే వీడియో పెట్టమని అడిగారు, బట్ చాలా లేట్ అయిపోయి పెట్టడం కుదరలేదు. ఈ శారీ వచ్చి ఒక రా సిల్క్ పట్టు అనమాట. శారీ అంతా ఇలా ఉంటుంది, ఈ కమలాలు ఉన్నాయి కదా, ఇలా శారీ అంతా ఈ కలరే. ఓన్లీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ కలర్ ఇచ్చారు. పళ్ళు వచ్చి కొంచెం నెట్టెడ్ లాగా ఉంది, అంటే ట్రాన్స్పరెంట్గా ఉంది పళ్ళు. సో ఇది పళ్ళు. ఈ పళ్ళుకి మళ్ళీ అదే సేమ్ కమలాలు ఇలా ఇచ్చారు, బట్ కాంట్రాస్ట్ పళ్ళు అనమాట. పళ్ళు కలర్ బుటీసే శారీ అంతా ఆల్ ఓవర్ వచ్చింది. దీని ముందు చూపించిన 4 శారీస్ నేను మునీశ్వర్ అని చెప్తుంటాను కదా, ఆయన దగ్గరే తీసుకున్నాను. ఇది కూడా ఆ మునీశ్వర్ అని ఆయన దగ్గరే తీసుకున్నాను. ఆ శారీస్కి అయితే నేను వీడియో చేస్తున్నాను, అందుకే అట్లా డీటెయిల్స్ అంతగా ఇవ్వలేదు. అండ్ ఈ శారీకి వచ్చి బ్లౌజ్ సేమ్ ఇదే ప్లెయిన్ రా సిల్క్ ఇచ్చారు. ఇక్కడ పళ్ళులో కనిపించేదే ప్లెయిన్ రా సిల్క్ బ్లౌజ్ ఇస్తే, ఇంకా దానికి నేను ఆ బ్లూ కలర్ నెట్ మెటీరియల్ తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇదొక హై నెక్, మళ్ళీ హై నెక్ అంటే కీ హోల్ నెక్కే. ఇదో చూసారా, అంటే లోపల అదే పెట్టుకొని పైన నెట్ ఇప్పించాను అనమాట. ఇట్లాగా నెక్ ఇది వీ నెక్ వస్తుంది, ఫ్రంట్ వీ నెక్ అండ్ బ్యాక్ కీ హోల్ నెక్, రౌండ్ కీ హోల్ అనమాట, ఇలాగ చిన్నది. సో ఫ్రంట్ మాత్రం హై నెక్ లాగా లుక్ ఉంటుంది చూడడానికి. అండ్ మనకి నెట్ కూడా జస్ట్ ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఆఫ్ ద బ్లౌజ్ నెట్ వస్తుంది. ఈ కింద మళ్ళీ ఈ శారీలో ఇచ్చింది అదే ఉంటుంది మనకి. అండ్ హ్యాండ్ కూడా జస్ట్ వీ కట్ లాగా నెట్ ఇచ్చారనమాట. అదే మెటీరియల్ వాడుకొని మిగతా హ్యాండ్కి అంతా ఈ పైన ఈ పార్ట్ ఒకటి మీకు నెట్ ఇచ్చాము. సో ఇది
ఇది అప్పుడే అడిగారు పాపం చాలామంది, వీడియో చేయండి, బ్లౌజ్ బాగుంది, బ్లౌజ్ డీటెయిల్స్ అని అడిగారు. బట్ కుదరలేదు, ఇప్పుడు చేస్తున్నాను. ఇలా కుట్టించుకుంటే కూడా శారీ లుక్ మారుతుంది కొంచెం, అంటే ఇంకా అందంగా ఉంటుంది అనమాట. ఉన్నదానికంటే ఇంకా అందంగా ఉంటుంది శారీ. కనిపిస్తుందా మీకు? ఐడియా వస్తుందో లేదో. ఇది కూడా మునీశ్వర్ గారి దగ్గర తీసుకున్న శారీ, బట్ కొంచెం పాత చీర. ఇది 6-7 ఇయర్స్ అయ్యి ఉంటుంది తీసుకొని. ఇదొక బిన్నీ క్రేప్ అని కొంచెం మనకి పాతగా ఆ టైంలో వచ్చే టైప్ శారీ. ఇది నా ఫ్రెండ్ పెట్టింది నాకు ఈ శారీ, నేను కొన్నది కాదు. ఇదంతా ఒక మంచి గ్రీన్ అనమాట, ప్లెజెంట్గా ఉంటుంది, బట్ కొట్ట వచ్చినట్టుగా అనిపిస్తుంది. లైక్ శారీ అంతా ఇలా ప్లెయిన్గా ఉంటుంది, పైన పెద్ద బార్డర్ అండ్ కింద పెద్ద బార్డర్ అండ్ పైన జస్ట్ ఒక 1 ఇంచ్ బార్డర్ ఉంటుంది అంతే, చిన్న బార్డరు. శారీ అంతా ఇలా సిల్వర్ బార్డర్ ఉంటుంది అండ్ కనిపించకుండా సెల్ఫ్ డిజైన్ లాగా స్ట్రైప్స్ ఉన్నాయి ఇందులో. దీని బ్లౌజ్ సేమ్ గ్రీన్ ఇచ్చారు, మొత్తం గ్రీన్ బ్లౌజ్. గ్రీన్ శారీ అయితే ఎలా ఉంటుంది, ఎండలోకి వెళ్ళింది అనుకోండి ఇంకా మనమే గ్లేర్ కొట్టినట్టు ఉంటుంది కళ్ళకి, పచ్చదనమే అన్నట్టు ఉంటుంది కదా. సో బాడీకి నేను విడిగా ఈ సిల్వర్ మెటీరియల్ తీసుకున్నాను. ఈ సిల్వర్ కలర్లో ఉన్న ఈ మెటీరియల్ తీసుకొని దీనికి ఓన్లీ హ్యాండ్స్కి వాళ్ళు ఇచ్చింది వాడుకున్నాం అనమాట. ఓన్లీ హ్యాండ్స్ ఇలా పెట్టుకొని ఈ సెంటర్ ఇట్లా కనిపించే పార్ట్లో ఆ సిల్వర్ దాంతో ఇలా బౌస్ ఇప్పించుకున్నాం అనమాట. మొత్తం టాప్ టు బాటమ్, షోల్డర్ నుంచి కింద వరకు, ఎల్బో వరకు ఇలా బౌస్ పెట్టించాం అనమాట. అండ్ ఫ్రంట్ ఇది హై నెక్కే, ఫ్రంట్ హై నెక్, బ్యాక్ కూడా హై నెక్ అండ్ మొత్తం క్లోజ్డ్ నెక్. ఇది ఇంకా జిప్ పెట్టామన్నమాట దీనికి ఇలాగా కింద. సో చోలీ కట్ బ్లౌజ్ ఇది. యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళు గ్రీన్ కలర్ బౌ పెట్టారు, చిన్న బౌ ఇలాంటిదే గ్రీన్ కలర్లో పెట్టారు, కానీ అది పళ్ళు వేసుకుంటుంటే అడ్డం వస్తుందని నేను పీకేసాను దాన్ని. సో ఇది ఈ శారీ గురించి. ఇది ఓల్డ్ టైప్ శారీ అయినా ఈ మోడల్ శారీస్ ఈ బ్లౌజ్ డిజైన్ వల్ల కొంచెం కొత్తగా అనిపిస్తుంది. దీని పిక్స్ కూడా ఉంటే అటాచ్ చేస్తాను నేను. ఓకే, ఇది ఈ శారీ వచ్చి చీరాల్లో తీసుకున్నాం అనమాట. చీరాల అంటే మనకి చిన్న ముంబై లాగా అంటారు కదా, అక్కడ తీసుకున్న శారీ ఇది. ఆల్మోస్ట్ ఇది మా అమ్మాయి తీసుకుంది నా కోసం. అండ్ ఈ శారీ అంతా వచ్చి ఇలా ఆరెంజ్ కలర్ ఉంటుంది మొత్తం. శారీ అంతా ఆరెంజ్ కలర్ ఉండి జూట్ స్ట్రైప్స్ అనమాట. ఇవి జూట్ స్ట్రైప్స్ వస్తాయి. శారీ అంతా ఇలా నిరుసారాలే, దీనికి బార్డర్ ఏం లేదు. సో శారీ అంతా ఇట్లా ఆరెంజ్ ఉండి, శారీ అంతా ఇట్లా ఆరెంజ్ ఉంటుంది. ఇదంతా ఆరెంజ్ అండ్ జూట్ స్ట్రైప్స్ ఇలా నిలువు స్ట్రైప్స్తో ఉంటుంది. దీనికి ఏం బార్డర్ లేదు. అండ్ మనకి పళ్ళు దగ్గర అంటే ఒక 2.5 మీటర్స్ నుంచి ఈ పింక్ ఉంటుంది అనమాట. పింక్ జస్ట్ ఇలా స్ట్రైట్ స్ట్రైప్స్, దీని మీద మళ్ళీ డాట్స్ కానీ ఏం లేదు, ఇట్లా స్ట్రైప్స్ ఇచ్చేసాడు పళ్ళు. అండ్ అది కూడా ఇదిగోండి, పళ్ళు కూడా ఇదే ఉంటుంది మొత్తం, పళ్ళు కూడా ఇదే ఉంటుంది. అండ్ బ్లౌజ్ సేమ్ ఈ పింక్ పళ్ళు కలర్ బ్లౌజ్ ఇచ్చాడు అనమాట. ఇది దీనికి నేను కొంచెం హై నెక్ అంటే ఇది కాలర్ నెక్ లాగా పెట్టించుకొని హ్యాండ్స్కి వచ్చి ఇలాగ మనం మధ్యలో కర్వ్ పెట్టుకొని హ్యాండ్కి, ఇది ఆల్మోస్ట్ కొంచెం ఎల్బో లెంత్ హ్యాండే, బట్ సెంటర్లో ఇలా ఆర్చ్ లాగా వస్తుంది కర్వ్ వచ్చి. ఈ పైన ఈ 3 బటన్స్ అనమాట. ఈ లైన్ ఉంది కదా, ఈ శారీ మీద ఉన్న లైన్ కలర్ క్లాత్ తోటి బటన్స్ పెట్టించుకున్నాం అనమాట. నెక్ వచ్చి వెనకాల హై నెక్, వెనకాల హై నెక్. ఫ్రంట్ వచ్చి కొంచెం డైమండ్ నెక్ షేప్లో ఉంటుంది అనమాట. ఇలా ఫ్రంట్ కొంచెం ఇలా డైమండ్ నెక్ షేప్లో ఉంటుంది. ఇది సింపుల్ డిజైన్, వెనకాలంతా హై నెక్. సో చాలా డీసెంట్గా ఉంటుంది ఈ మోడల్. మనకి ఇలా కర్వ్ అక్కర్లేదు అనుకుంటే ఫుల్ క్లోజ్ ఇలా మొత్తం ఒకే దీనిలో కూడా పెట్టించుకొని చేయించుకోవచ్చు. దిస్ ఈజ్ ద లాస్ట్ శారీ చూపించే వాటిల్లో. ఇదైతే చీరాల్లో కొన్నాం. చీరాల్లో కూడా శారీస్ చాలా బాగుంటాయి అక్కడ. అండ్ మా పేరెంట్స్ నేటివ్ ప్లేస్ కూడా చీరాల. సో అదనమాట ఇది. అండ్ లాస్ట్కి ఇప్పుడు నేను కట్టుకున్న ఈ శారీ ఉంది కదా, ఇది ఒక రాగి వర్క్తో ఉన్నది. శారీ పేరైతే గుర్తులేదు నాకు. ఇది మునీశ్వర్ దగ్గర తీసుకుందే. బార్డర్ పైన ఇలా మళ్ళీ మనకు కలంకారీ ప్యాచ్తో శారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది అనమాట. అండ్ పళ్ళుకి కూడా ఇలా
అది అలా రౌండ్ తిప్పారనమాట. పళ్ళుకి కూడా అలా వస్తుంది. అండ్ దీనికి కూడా 2 బ్లౌజెస్ ఇచ్చారు. ఒకటి ఏదో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కాపర్ కలర్లో ఉన్న బ్లౌజ్ ఇచ్చారు. మరి అది దేన్ని మ్యాచ్ చేస్తూ ఇచ్చారో తెలీదు. ఇది ఇచ్చి ఇది ఒక బ్లౌజ్ ఇచ్చారు. అండ్ ఇంకోటి సేమ్ ప్రింట్ ఉన్న కలంకారీ అది కూడా ఇచ్చారు. 2 బ్లౌజెస్ వచ్చింది ఈ శారీకి. సో ఇదేంటో అసలు సంబంధం లేకుండా ఉంది అని చెప్పి అనిపించి నాకు దీనికి 2 బ్లౌజెస్ కలిపేసి నేను ఇలా నెక్ దగ్గర ఈ ప్యాటర్న్ అండ్ ఇలా హ్యాండ్స్కి ఇది వాడుకున్నాను అనమాట. సో ఇక్కడ అండ్ ఇది కూడా 3 పిన్ నెక్ లాగే వస్తుంది. ఈ నెక్ కూడా అంతే. ఇది సింపుల్గా అట్లా అంతే, ఇంకెక్కువ హడావుడి ఏం చేయించకుండా జస్ట్ ఇక్కడ 2 కలిపేసి చేంజ్ చేసుకున్నాను. కొంచెం మెటీరియల్ అయితే ఉండిపోయింది, బట్ అది నెక్స్ట్ దేనికన్నా వాడుకోవచ్చు. అండ్ వెనకాల కూడా చూపిస్తాను నెక్ మీకు. ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అట్లాగే నెక్ వస్తుంది ఇది. సో అది సంగతి. ఈ 2 మెటీరియల్స్ తోటి ఈ శారీని అయితే ఇలాగా, ఇది కూడా నేను ఇంతకుముందు వీడియోస్ చేసుకున్నాను, దీంతో కూడా మీరు చూసే ఉంటారు. సో దట్స్ ఇట్ అండి. ఈ రోజుకైతే ఈ బ్లౌజ్ డిజైన్స్తో వచ్చేసాను. వీడియో నచ్చిందా లేదా ఏంటి ఎలా ఉందని చెప్పండి. మీకు ఇంకేం చూపిస్తే బాగుంటుందని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, కమెంట్ అండ్ షేర్ అండ్ ఆల్సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో ఉంటాను. ఈ రోజుకైతే ఇంతే. దట్స్ ఆల్. బై బై. టేక్ కేర్.